అపార్ట్ ఫ్రమ్ మనకు ప్యాడీ జోవర్ మేస్ కూడా ఇప్పుడు ఉంది. సో దీనిని ప్రాఫిటబుల్ ఒక ఇదిగా చేయడానికి ఒక 5 అంశాల పైన గవర్నమెంట్ ఫోకస్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఫార్మర్స్ కి డిమాండ్ బేస్డ్ క్రాప్స్ ని చేయడానికి, క్రాప్ డైవర్సిఫికేషన్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో చూస్తే ఇప్పుడు ఎక్కువ ఆర్గానిక్ మన టార్గెట్. ఇంకా రెండో అంశం ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్. మన గుంటూరు జిల్లాలో అయితే అంత ఎక్కువ వాటర్ ప్రాబ్లం అయితే లేదు, బట్ కొన్ని చోట్ల అయితే ఎక్కువ వాటర్. ఇప్పుడు మనకు ప్రతిపాడు కాన్స్టిట్యుయెన్సీలోనే చూస్తే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సైక్లోన్ మోంతా అప్పుడు కూడా కొన్ని ఎక్కువ ఏరియా కూడా వరదల్లో అంటే వాటర్ వచ్చి పూర్తిగా సబ్మర్జ్ అవ్వడం జరిగింది. సో దానికోసం ప్రభుత్వం నుంచి గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ కూడా ప్రాజెక్ట్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి టేకప్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే చూస్తే థర్డ్ ఆస్పెక్ట్ అగ్రిటెక్. సో మీ అందరికీ కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఐటీని ఎలా ప్రమోట్ చేశారో ఒకప్పుడు, ఇప్పుడు అలాగనే అగ్రిటెక్ ని ప్రమోట్ చేయడానికి ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో చూస్తే ఈ సంవత్సరం మాత్రం మన గుంటూరు జిల్లాలో దాదాపు 1331 ఫార్మర్స్ కి అగ్రికల్చరల్ ఇండివిజువల్ ఇంప్లిమెంట్స్ దాదాపు దాని యొక్క విలువ అయితే 5,69 lakhs విలువైన అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ ఫార్మర్స్ పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో సబ్సిడీ మాత్రమే చూస్తే దాదాపు 2,50 lakhs విలువైన సబ్సిడీ ఫార్మర్స్ కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 48 డ్రోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ని ఒక టెక్నాలజీ, ఇవి రెండిని కూడా కలిపి ఎక్కడైతే మనము ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ని తగ్గించడానికి ప్రభుత్వం నుంచి అగ్రిటెక్ ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. దీని గురించి కూడా అందరు ఫార్మర్స్ కి ఒక అవగాహన కల్పించడానికి విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ ద్వారా, అదేవిధంగా ఇలాంటి అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఒక సహాయంతో ఈ కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన సైక్లోన్ మాంతాల మన జిల్లాలో చూస్తే దాదాపు ఒక 2000 హెక్టార్స్ దాకా డ్యామేజ్ జరిగింది. దానికి ఒక దాదాపు ఒక 4.74 crores మనము ఇన్పుట్ సబ్సిడీ కోసం గవర్నమెంట్ ప్రతిపాదన పంపడం జరిగింది. అదేవిధంగా మనకు సీడ్ నుంచి సేల్ దాకా గవర్నమెంట్ ప్రతి ఒక్క దీంట్లో కూడా ఫార్మర్స్ సపోర్ట్ చేయడానికి వివిధ కార్యక్రమం ఉంది. దాంట్లో ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా సబ్సిడైజ్డ్ సీడ్, ఫెర్టిలైజర్ చూస్తే మన జిల్లాకు దాదాపు ఒక 1,53,000 మెట్రిక్ టన్స్ ఫెర్టిలైజర్ మనము ఈ ఆర్థిక పంపిణీ చేయడం జరిగింది. యూరియా మాత్రమే దాంట్లో 39,000 చేసి ఉన్నాము. సో ఇప్పుడు రబీ సీజన్ కు సంబంధించి కూడా ఎక్కడ కూడా యూరియా కొరత లేకుండా కావాల్సిన అన్ని ఇది కూడా పొజిషనింగ్ చేసి ఉండడం జరిగింది. సో ఇవి అన్ని కూడా మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే అగ్రికల్చర్ లో ఫార్మర్స్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ సపోర్ట్ గా ఉండాలి. అన్ని ఆస్పెక్ట్స్ ని కవర్ చేస్తూ గవర్నమెంట్ ప్రతి క్షణం ఫార్మర్స్ కు మేలు జరగాలి, ఫార్మర్స్ బాగుండాలి, వారి యొక్క ప్రాఫిట్ ని ఇంక్రీజ్ చేయాలి అని యాక్షన్ ప్లాన్ తయారు చేసి వివిధ కార్యక్రమం జరుపుకుంటున్నాము. సో ఇవి అన్ని కూడా మీ అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలందరికీ కూడా మన ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఏ ప్రభుత్వం రైతుని తన సొంత బిడ్డలాగా పుట్టినప్పటి నుంచి ఎలా నడిపిస్తుందో, ఎలా ప్రయోజకులు చేస్తుందో, ఎలా ఒక ఇంటి వాళ్ళని చేసి వాళ్ళకంటూ ఒక కుటుంబాన్ని వ్యవస్థను ఏర్పాటు చేస్తుందో అంత శ్రద్ధతో చేసినటువంటి ప్రభుత్వం. మీరు ఒక్కసారి ఒక 40-50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు గో బ్యాక్ 100 years, ఎందుకంటే మనకు అంత లేదు ఇక్కడ. మన ఏజ్ను బట్టి చూస్తే ఒక 30-40 ఏళ్ళ కిందట వెళ్ళండి. ఎన్టీ రామారావు కన్నా ముందు, ఎన్టీ రామారావు గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన, ఈ రెండు విషయాల్లో మనము రైతుకు జరిగినటువంటి మేలుల గురించి, రైతుకు జరిగినటువంటి కీడుల గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా నేను సర్వ్డ్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఫర్ లాస్ట్ 35 years, 35 సంవత్సరాల పాలనలో అనుభవం ఉన్న వ్యక్తిగా
ఒక రైతు బిడ్డగా ఇప్పుడు కూడా ప్రజలతో సంబంధం ఉన్నటువంటి ఒక నాయకుడిగా ఖచ్చితంగా చెప్పగలను, రైతుకు తెలుగుదేశానికి తల్లి బిడ్డ లాంటి సంబంధం, ఒక అవినాభావ సంబంధం. ఆనాడు ఎన్టీ రామారావు గారు కేవలం రైతులు కరెంటు బిల్లు చెల్లించలేక ధాన్యాన్ని పొలాల్లోనే వదిలేస్తే ఆ కరెంటు బిల్లు కట్టేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో 5 HP హార్స్ పవర్ ని 50 రూపాయలకి ఇచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు. 5 హార్స్ పవర్ ఎంతగా కాస్తాడు 50 రూపాయలకి అని చెప్పినటువంటి మహానుభావుడు. అప్పు కేవలం రెడ్డీకరణాలు పట్వారీ వ్యవస్థల చేతిలో ఉంది. అలాంటి వ్యవస్థను కూకటి వేలతో పెకిలించి ఆర్వార్ తెచ్చి అనేటువంటి పదాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అన్నటువంటి విషయం మనం మర్చిపోవాలి. మరి అప్పటికే 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చేసింది. మరి వాళ్ళకి ఇది కనబడలేదా పట్వారీ వ్యవస్థ? అటువంటిది ఏ ధర అయితే ఆ ధరకు అమ్ముకొని కూగిపోయి అప్పుల్లో పడినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాలేదే. ఒక్క ఎన్టీ రామారావు గారికి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీకి మన రైతాంగానికి ఉన్నటువంటి భంగం. ఆ తర్వాత ఆయన వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే 2014 బ్యాంకుల్లో రుణాలు రద్దయ్యాయి. చివరి 4-5 విడతల చెక్కులు కూడా ఇస్తే వెనక్కి తీసేస్తున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ అని చెప్పి ఆ రోజు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అయితే మరి మోడీ గారు కూడా అదే టైంలో పిఎం కిసాన్ పథకాన్ని తెచ్చి 6,000 ఇస్తానన్నాడు. సరే ఆయన తర్వాత ప్రభుత్వ వ్యవసాయంలో మన ఆర్టీఎస్ కిట్స్ ఒకటి రైతులకి డిస్ట్రిబ్యూట్ చేశాం సార్. సో ధనుంజయరావు గారు వట్టి చెరుకూరు కిట్స్ ఇవ్వండి సార్. రబీ డ్రై సోయింగ్ కింద మనము ఖరీఫ్ పంట అయిపోయిన తర్వాత భూమిని ఖాళీగా పెట్టకుండా 11 రకాల విత్తనాలతో మనము ఒక 12 కిలోలు సో రైతు చేతిలో వేసినట్లయితే భూమికి అవసరం పోషకాలు లభిస్తాయనే ఉద్దేశంతో ఈ కిట్స్ ని మనం ప్రమోట్ చేస్తాం సార్ ప్రభుత్వ వ్యవసాయంలో భాగంగా. నెక్స్ట్ పున్నారావు గారు. తర్వాత సుగుణ గారు వెంగళైపాలెం. సుగుణ గారు వెంగళైపాలెం. సో మనం వేసవి దుక్కులలో వేస్తూ పిఎం చేస్తారు 3 months డ్రై సోయింగ్. ఇప్పుడు మన రబీ సాగు చేస్తున్నది రబీ డ్రై సోయింగ్ సార్. ఇది రైతులు